అసలు సమావేశాలు రహస్య సమావేశాలు రాత్రి వేళల్లో జరిగిపోతున్నాయి. అక్కడ మాత్రం చాలా స్నేహపూర్వక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఒక్కటి చాలు తెలంగాణ వాదులకు, ఇంకెవరికైనా కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ చెంత చేరిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఇదొక్కటి చాలు. ఏంది? ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది, ఆంధ్రాలో ఏం రాసింది చూడండి. ఒకటి తెలంగాణ ఎడిషన్, ఒకటి ఆంధ్ర ఎడిషన్. ఒక సమావేశం జరిగి రెండు రాష్ట్రాల మధ్యన, రెండు ముఖ్యమంత్రుల మధ్యన, రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే తీరుగా ఉండాలి కదా. చెప్పింది నిజమే అయితే, జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరుగా ఉండాలి కదా. ఇంతకు మించిన ఆధారాలు ఇంక అక్కర లేదు వాస్తవానికి. ఇంకా తెలంగాణ ప్రజలకి తెలంగాణలో రకరకాల కోరికలతోని, ఆలోచనలతోని మళ్ళీ తెలంగాణ వాదానికి దూరమైన వాళ్ళకి అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూడండి ఏం జరుగుతుందో, ద్రోహం ఎట్లా ఉందో. గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒక్కటొక్కటిగా నిజమవుతుంది, కనబడుతుంది మీ కళ్ళ ముందే. ఏంటిది? ఇది జల విభాగాలపై కమిటీ, రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లోగా నియామకం. దీని కొరకు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు? అందులో బనకచర్ల లేదు, బనకచర్ల అంశమే లేదు, లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా, చర్చలో లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా, దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి దబాయించండు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు, వాళ్ళు చెప్పినది ఇదేంటిది? బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. మేము రాయలే కదా ఇది. ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఆంధ్రాలో వచ్చింది. మేము అతుకు పెట్టినాం. ఇగో ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, ఇది తెలంగాణలో వచ్చింది. ఇక్కడ రెండింటిని ఒక్క ఆడబెట్టి చూపించిన నేను. ఇక చాలనుకుంటే కదా. ఇక దబాయింపులు, గాండ్రింపులు, బూతులు, దీని మీద నేను ఒకటే ఒక్క మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళు ఇంకా 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 వాళ్ళు ఉసిగొలిపే వాళ్ళ ఇతర నాయకులు బూత్ మాట లేకుండా దీని మీద మాట్లాడండి, సమాధానం చెప్పండి.